హాయ్ గైస్, ఐపీఎల్ 2025లో ఒక మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఈరోజు ముంబైలోని వాంకాడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ మరియు ఎస్ఆర్హెచ్ జట్లు తలబడిపోతున్నాయి. సో ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ మీద అయితే చాలా హైప్ ఉంది. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ పరుగుల వరదకు నాంది పలికింది ఈ రెండు టీమ్సే. అంటే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ దగ్గర నుండే మనమైతే 250 స్కోర్ ఎక్కువగా ఉండడం స్టార్ట్ చేసాం. దీంతో బ్యాటింగ్ పవర్ ఉన్న రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే హైప్ అయితే మామూలుగా లేదు. మరి ముఖ్యంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే ఈ మ్యాచ్ అయితే రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఒక డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ రెండు జట్లు కూడా ఒకే పొజిషన్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడితే 2 మాత్రమే గెలిచారు, 4 మ్యాచ్ల్లో ఓడిపోయారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకోవాలంటే మనమైతే ఈ మ్యాచ్లో ఉండబోయే ది మోస్ట్ క్రూషియల్ సెగ్మెంట్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి తెలుసుకోవాలి. మెయిన్గా ది మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్స్ అన్ని కూడా పవర్ ప్లేలోనే ఉండబోతున్నాయి. సో వాటిలో మనం ముందుగా చూసుకుంటే అభిషేక్ శర్మ వర్సెస్ దీపక్ చాహర్. ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ అభిషేక్ ని డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరూ తలపడ్డ 3 ఇన్నింగ్స్ లో 12 బాల్స్ వేసి 19 పరుగులు ఇచ్చాడు. శర్మ 2 టైమ్స్ అవుట్ చేశాడు. అలాగే బౌల్ట్ కి కూడా అభిషేక్ శర్మ మీద మంచి రికార్డు ఉంది. ఇక నెక్స్ట్ క్రూషియల్ బ్యాటిల్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. సో ఇద్దరు ప్లేయర్స్ మధ్య ప్రీవియస్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో చాలా సార్లు బ్యాటిల్ చూసాం. బట్ T20 ఫార్మాట్ లో చూసుకుంటే మాత్రం 6 ఇన్నింగ్స్ లో తలపడ్డారు. అండ్ 6 ఇన్నింగ్స్ లో 31 బాల్స్ వేసిన బుమ్రా 44 పరుగులు మాత్రమే ఇచ్చి ఒకసారి అవుట్ చేశాడు. సో కొంతవరకు ట్రావిస్ హెడ్ కి అయితే బుమ్రా మీద మంచి రికార్డు ఉంది. మెయిన్లీ బుమ్రా కంటే బౌల్ట్ అండ్ దీపక్ చాహర్ వీళ్ళిద్దరి మీద ఇంకా మంచి రికార్డు ఉంది. సో దీంతో ఈ మ్యాచ్ లో మేబీ ముంబై ఇండియన్స్ టీమ్ ఇనిషియల్ గా బుమ్రాకి బాల్ ఇస్తే బాగుంటుంది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ని బ్రేక్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా ట్రబుల్ లోకి వెళ్ళిపోతారు. ఇక పవర్ ప్లే లో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఇషాన్ కిషన్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్. సో ప్రీవియస్ గా బౌల్ట్ అయితే కిషన్ ని చాలా ఇబ్బంది పెట్టాడు. 7 ఇన్నింగ్స్ లో 46 బాల్స్ వేసి కేవలం 43 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 3 టైమ్స్ అవుట్ చేశాడు కూడా. క్లియర్లీ ట్రెంట్ బౌల్ట్ కి అయితే ఇషాన్ కిషన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో ఖచ్చితంగా ఇద్దరి మధ్య అయితే కనుక ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మనం అలాగే అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎస్పెషల్లీ కమిన్స్ ప్రీవియస్ గా శర్మని 4 టైమ్స్ అవుట్ చేశాడు. అలాగే మహమ్మద్ షమీకి అగైనెస్ట్ గా చూసుకున్నా కూడా రోహిత్ శర్మకి మంచి రికార్డ్ లేదు. అతని బౌలింగ్ లో కూడా 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ తక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. సో క్లియర్లీ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే బౌలర్స్ తో రోహిత్ శర్మ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ హర్షల్ పటేల్. వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్లీ ప్రెసెంట్ ఇద్దరు ప్లేయర్స్ కొంతవరకు కన్సిస్టెంట్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అలాగే హర్షల్ పటేల్ బౌలింగ్ లో చూసుకున్న సూర్యాని కాస్త ఇబ్బంది పెట్టింది ఇతనే. సో ప్రీవియస్ గా హర్షల్ పటేల్ స్కైని ఒక్కసారి అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే మాత్రం కేవలం 130 గానే ఉంది. దీంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే చివరికి యంగ్స్టర్స్ తిలక్ వర్మ మరియు ఇషాన్ మలింగా ఇద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మ్యాచ్ లో చాలా అంటే చాలా ఎక్కువ ప్లేయర్స్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.